యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు మనకు రాయించినటువంటి సత్యాలను ఈ రాత్రి మీ ముందు పెడతాను కనుక వాటిని మన ముందు పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి ప్రభు వైపు మన జీవితాలను మళ్లించుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. రైట్, మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుణ్ణి విసిగించటము అనేది, దేవుణ్ణి ఆయాస పెట్టడం అనేది, దేవుణ్ణి మనస్సును నొప్పించటము అనేది, దేవుని ఏడిపించటం అనేది మానవ జీవితానికి దరిద్ర బతుకు. ఎంత దరిద్రుడైతే దేవుణ్ణి విసిగిస్తాడు, ఎంత చెడ్డతరమైతే దేవుణ్ణి ఆయాస పెడతారు. దేవుని చేత సృష్టించబడిన నీవు, దేవుడు నీకు పుట్టుక మొదలుకొని ఇంత చక్కగా అన్ని విషయాలు నీకు సహాయం చేస్తూ ఉంటే, ఆ దేవుని మాట నువ్వు వినకుండగా, ఆ దేవుడు చెప్పినట్లు చేయకుండగా, కనీసం ఆయనకు ఇష్టమైన జీవితం జీవించకుండగా, నీకిష్టమైన జీవితం జీవించుకుంటూ మరలా దేవుడు నాకు న్యాయం చేయలేదనడం ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఆ ఇశ్రాయేలు జనాంగము దేని విషయంలో దేవుని విసిగించారు అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. నంబర్ 1, ఒకటి ఏమిటి అనంటే, వారు దేని విషయంలో దేవుని విసిగించినారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, బైబిల్ గ్రంథంలోన రండి చూద్దాం. బైబిల్ గ్రంథంలోన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనం. కాబట్టి విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవునికి స్తోత్రం. గట్టి చాలు గట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకుంటూ వస్తూ మీరు విగ్రహారాధనకి దూరంగా ఉండండి అన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ఏం చేసినారు అని అంటే మనకందరికీ తెలుసు. మోసే దేవుని సన్నిధిలోన కొండపైకి ప్రార్థన చేస్తూ ప్రభు ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్తే వీళ్ళేం చేశారండి? మోసే ఏమైపోయినాడు అని చెప్పి ఒక బంగారు దూడను చేసుకొని, నువ్వే మా దేవునివి, నువ్వే మా దేవుని, ఐగుప్తు దేశం నుండి తెచ్చినటువంటి దేవుని నువ్వే. కానీ ఆ విగ్రహం ముందు వారు తాగి తందనాలు ఆడుతూ డ్యాన్సులు వేస్తూ అలా జీవించారు. కనుక ఆ విగ్రహారాధన సంబంధమైన దాని నుండి మీరు బయటకు వచ్చి దానికి మీరు దూరంగా ఉండండి అని పౌలు గారు చెబుతున్నాడు. కనుక దేవుణ్ణి విసిగించటంలో లేకుంటే దేవునికి ఆయాస పెట్టడంలో ఇశ్రాయేలు జనాంగం ఆ దేవాది దేవుణ్ణి వైపు చూడకుండగా ఆ విగ్రహం దగ్గర ఆ విగ్రహాన్ని మొక్కుతూ దేవుని గడక పెట్టారండి. అర్థమవుతుంది కదండి? దేవుని గడక పెట్టారు. అందుకే పౌలు అంటున్నారు, మీరు వారిలాగా ఉండొద్దు. అర్థమవుతుంది కదండి మీకు? మీరు వారిలాగా ఉండొద్దు. వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుంది? నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అటు పైన ఆకాశం ఎందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు, దేని రూపాన్ని ఆయన చేసుకోవద్దు. మీ దేవుడు నేను యెహోవాను, నేనే అని దేవాది దేవుడు స్పష్టంగా చెబితే, ఆ దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు అంటే విగ్రహాన్ని మొక్కడం ప్రారంభించారు. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధనను క్షమించాడు. జాగ్రత్త వినాలి. వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ దేవుడు విగ్రహారాధనను క్షమించాడు. ఎందుకంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం చాలా ఘోరం. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నాం. ఒక రోజు ఆ యేసు దగ్గర నువ్వు నిలబడాలి. ముందు ఘోర నరకం. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి దేని విషయంలో విసిగించారు, ఆయాస పెట్టారు, ఆయన్ని దుఃఖపెట్టారు అని అంటే ఆయన విడిచిపెట్టి బొమ్మకు మొక్కడం. కనుక మీరు అలాగ ఉండొద్దు అని ఈ యుగమందున్న మనకు బుద్ధి కలగడానికి ఆ దేవాది దేవుడు మనకు రాయించి పెట్టాడు. ప్రతిదానికి మొక్కడమే.
యాది కనపడితే దానికి మొక్కడమే. ఏది దేవుడు, ఏది పూజింపబడుతున్నదని అర్థం కావట్లే మనకు. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగం విగ్రహారంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారి జరిగిన పరిణామం అంటే తెలిసిన కొన్ని వేల మందిని చంపేశాడు ఆయన, కొన్ని వేల మంది. కనుక మీరు వారిలాగా ఉండొద్దు. దేవుని నమ్మండి, విశ్వసించండి, ఆయన వైపు చూడండి, ఆయన బిడ్డలకు బతకండి అని.